సో బయట లోకం కూడా బ్లెస్సెడ్ కాన్షియస్నెస్, విక్టిమ్ కాన్షియస్నెస్. విక్టిమ్ అంటే ఎప్పుడు నాకేదో అన్యాయం జరిగిపోయింది, నాకే అన్యాయం జరిగిపోయింది, నాకే కష్టాలు వచ్చాయని చెప్పి ఎప్పుడు తను బాధపడుతూ వేరే వాళ్ళని బాధ పెడుతూ ఉండే రకం మనుషులు ఒక రకం ఉంటారు. రెండో రకం ఏంటంటే బ్లెస్సెడ్ కాన్షియస్నెస్ అనమాట. వీళ్ళు ఎప్పుడు కూడా సానుకూల దృక్పథంతో ఉంటారు. మరియు ప్రతీది కూడా అంటే కష్టంలో కూడా సుఖాన్ని ఎత్తుక్కుంటారు. ప్లస్ వాళ్ళు ఎప్పుడు కూడా బాధితులు అనే ఫీలింగ్లో ఉండరు. వాళ్ళు ఆనందంగా ఉంటే నలుగురిని ఆనందంగా పంచుతారనమాట. దిస్ ఇస్ బ్లెస్సెడ్ కాన్షియస్నెస్. సో ధృతరాష్ట్రుడు అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇక్కడ ధృతరాష్ట్రుడి విషయంలో ఎన్ని మంచి జరిగాయి, ఒక్కటి చెడు జరిగింది. కానీ ఆయన ఎప్పుడూ బాధతో ఉండేవాడు. ప్లస్ నాకు ఈ రాజ్యం నాకే దక్కాలి, నా నుంచి నేను అందు రావడం వల్ల జారిపోయింది కాబట్టి ఆయనకి ఇంకా అంటే దాని సింపుల్ ఆన్సర్ ఏంటది, నేను అందుడంటే నా కర్మానుసారంగా నాకు రాజ్యం హక్కు లేదు, వదిలేస్తుంటే అయిపోయింది. కానీ దాన్నే పట్టుకుని వేలాడాడు కాబట్టి నాకు కాకపోతే కనీసం నా పుత్రులుగానే దక్కాలి. అలా అనుకోవడం వలన అన్ని సమస్యలకు అదే మూలాధారం.